ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 13వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 13వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందటం, చక్కగా ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అద్భుతమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా ఏదైతే పెండింగ్ పనులు ఉండిపోయినాయో వాటన్నిటిని కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారండి. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. మీరు కొత్త కొత్త విషయాలపైన మరింత ఆసక్తిని చూపించగలుగుతారండి. కొత్త వాటిలో కంటే కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా ఏదైనా వృత్తి వ్యాపారాలలో మరింతగా శిక్షణ పొందాలని కానీ ఇట్లాంటివి ఈరోజు చేయగలుగుతారండి. మీ పెట్టుబడులు కూడా మంచి లాభాలనిచ్చే విధంగా ముందుకు వెళ్ళటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అద్భుతంగా ప్రతి విషయంలోనూ రాణించగలుగుతారండి. ముఖ్యంగా మీ తెలివైన నిర్ణయాల ద్వారా మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ముందంజలో ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏర్పడిన చికాకులు గానీ, ఒడిదుడుకులు గానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా చక్కగా మెలకువతో బయటపడగలుగుతారు. కోరుకున్న విధంగా సంతోషకరమైన ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా మీ ప్రతి ఆలోచనను కూడా మెరుగుపరుచుకోగలుగుతారండి. ఆదాయం విషయంలో మరింత కొత్త నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. కొత్తగా ఏదైనా అంటే కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ఆర్థికంగా బలమైన స్థితిలో ఈరోజు ఉండగలుగుతారు. చక్కగా చేతికి డబ్బు రావటం కానీ, సమయానుకూలంగా డబ్బును అన్ని విషయాలలోనూ వెచ్చించుకోవడం కానీ, పొదుపును పెంచుకోవడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా తలచి మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎక్కడా కూడా పనులను వాయిదా వేసుకుందామని కానీ, లేదా వదిలేసుకుందామని కానీ ఇట్లాంటి ఆలోచన లేకుండా అన్నిటిని కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తూ ప్రతి బాధ్యతను కూడా భుజాల మీద వేసుకుంటూ అది వ్యక్తిగత బాధ్యత అయినా అయ్యుండొచ్చు, లేదా మీ వృత్తిపరమైన బాధ్యతలైనా అయ్యుండొచ్చండి. అన్నింటినీ కూడా భుజాల మీద వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కటి ధనలాభాన్ని చూడగలుగుతారు. ఏవైతే పాత గతంలో సమస్యలున్నాయో వాటికి ఒక పరిష్కారాన్ని కూడా మీరు చూసుకోగలుగుతారండి. అన్ని ఆలోచనలలోనూ కూడా ప్రత్యేకత అనేది ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంతవరకు మాటామంతి జరపడం, వారి సలహాలను తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అందించడమే కాకుండా అన్ని విషయాలలోనూ కూడా రాణించే అవకాశాన్ని కూడా ఇవ్వబోతుందండి. ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా వ్యవహరిస్తూ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను కూడా చేసుకోగలుగుతారండి. ఏదైతే వృత్తి వ్యాపారాలలో మీరు ఎదుగుదలను చూడాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి అభివృద్ధిని ఈరోజు చూసే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కగా వ్యాపార విషయంలో మీరు మరింతగా ప్రతిభను చూపించడం, గుర్తింపును తెచ్చుకోవటం, లాభాలను పొందటం ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీ మాటకు పైచేయిగా ఉండడం, మీ మాటే అందరిలోనూ కూడా ముందుకు వెళ్ళటం, మీకు మరింతగా గౌరవప్రదమైన స్థానాన్ని కూడా అందించే విధంగా ఉండబోతుందండి. అది మీ యొక్క వ్యక్తిత్వం వలన, మీరు ఇతరులతో మసలే విధానం వలన చక్కగా అందరి మనసుల్లోనూ కూడా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. అన్నీ కూడా ముందు చూపుతో ఆలోచించి మాట్లాడగలుగుతారు. చక్కగా ముందు చూపుతో ఆలోచించి వ్యవహరించగలుగుతారండి. అందువల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మంచిగా ఉంటుంది. ప్రతి పని కూడా మంచి వైపుకు దారితీస్తుంది. అందరి మనసుల్లోనూ కూడా ఒక చక్కటి ఆదరణపూర్వకమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. ఏవైతే బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ఎంతో చురుగ్గా వ్యవహరించగలుగుతారు. వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. వ్యక్తిగత వ్యవహారాలపైన మరింతగా శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారండి. అంటే పనిలో మాత్రం పని భారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా
వ్యక్తిగత వ్యవహారాల మీద మాత్రం కొంతవరకు ఎక్కువగా మీరు ఆసక్తినైతే కనబరచగలుగుతారండి. కొంత దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చండి. ప్రయాణపు జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, మీరు వెళ్ళిన చోట చక్కగా మీ ప్రయాణాన్ని ముగించుకొని మీరు వెనక్కి రావడం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీరెంతైతే కష్టపడుతున్నారో అంతకు రెట్టింపుగా మీరు మంచి ఫలితాన్ని, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారండి. అది కూడా రెట్టింపైన సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అయితే ఎట్టి విషయంలోనూ కూడా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో మీరు జోక్యం కలిగించుకోకుండా ఉండటం. ఎవరైనా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఏదైనా విషయాలలోకి లాగాలని చూసినప్పుడు, అక్కడి నుంచి సున్నితంగా మీరు తప్పుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎందువలనంటే అటువంటి సందర్భాలు మీకు ఈరోజు ఎదురయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మీరు చక్కగా అక్కడి నుంచి తప్పుకోవడం, మీరేదైతే చేయాలి అనుకుంటున్నారో మీ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల, వారేదైతే తలుస్తున్నారో అట్లాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీరు అనుకున్న పురోగతిని మీరు మీ ప్రతి పనిలోనూ కూడా చూడగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ఆచితూచి ఆలోచించి మాట్లాడగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులను గానీ, లేదా వస్తు వాహనాలను కానీ, విలువైన వస్తువులను కానీ కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో, అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు మీరు చేసే ప్రతి వ్యవహారం కూడా ముందుకు వెళ్తుందండి. చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా సంతోషాన్నయితే పొందగలుగుతారండి. ఆరోగ్యపరంగా కూడా చక్కగా రాణించే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్ని వ్యాపారాలలోనూ, అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. చక్కగా మీ డబ్బును మీరు పొదుపులో పెట్టుకోవడం గానీ, ఆదాయం పెరగటం వలన నిల్వ రూపంలో డబ్బును ఉంచుకోవటం గానీ, భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును మీరు ఆదా చేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేయగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరెలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం, ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని, మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులను పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కొంతవరకు పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ సకాలంలో బాధ్యతగా నిర్వర్తించుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని, మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో, అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని,
కోరుకున్న విధంగా చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొత్త ఆలోచనలతో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అన్ని పనులలోనూ కూడా ఎంతో చురుగ్గా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ వ్యాపారాన్ని మరింతగా ప్రణాళికాబద్ధంగా నడిపించుకుని లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ చక్కటి సహాయ సహకారాలను అందిస్తూ వారు అన్ని విషయాలలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ మానసికంగా మీకు మరింత ఆనందంతో ముందుకు అడుగులు వేసే అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు ఈరోజు తెలివైన నిర్ణయాలతో చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళటం, సంతోషంగా మీ రోజును గడపటం మీకు మరింతగా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకునే అవకాశం లభిస్తుందండి. కొత్తగా మీరు ఏదైతే పథకాలను ప్రారంభించాలి అనుకుంటున్నారో వాటి కోసం కొత్త ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ అందరికీ మేలు చేసే విధంగా ఆలోచనలను చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజును సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.